హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు స్పెషల్ గెస్ట్. ఎవరంటే వంటింటి వైద్యం అని చెప్తే కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అని అంటే డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు, డాక్టర్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్. హాయ్ సార్. సార్, ప్రతి ఒక్కరు ఇప్పుడు వైట్ హెయిర్, అసలు ఏజ్ తో సంబంధం లేదు, వైట్ హెయిర్ వచ్చేస్తుంది. బయట చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి హెయిర్ కలర్స్ వాడండి అని చెప్పి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే హెడ్ ఏక్ వస్తుంది. మొన్న రీసెంట్ గా నేను ఒక యూట్యూబ్ లోనే చూస్తే ఆవిడకి ఫేస్ మొత్తం షేప్ అవుట్ అయిపోయింది, అంటే ఉబ్బిపోవడం అలా అయిపోయింది. సో ముఖ్యంగా సార్, అలా కాకుండా మనము ఇప్పుడు మీరు వంటింట్లో దొరికే దాంతోని మన హెయిర్ కలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటారు, ఎట్లా వాడితే బాగుంటుంది అంటారు, ఈ వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది అంటారు, ఒకసారి మాకు చెప్పండి సార్. చెప్పే ముందు కాస్త ఉపద్ఘాతం చెప్పేసి చెప్తానమ్మా. మీరు ఈ ప్రశ్న అడిగేసరికి చాలా మంది నన్ను గమనిస్తుంటారమ్మా. సో లోకో భిన్న రుచి, మరి సార్ అలా ఉంటే సార్కి ఎందుకు వైట్ హెయిర్స్ ఉన్నాయి, సార్ వాడుకొని మాకు చూపించవచ్చు కదా అని చెప్పేసి ఇన్ జనరల్, మాది కామన్ జనరల్గా ఎవరికైనా సందేహం వస్తుంటుంది. సో వయస్సు రీత్యా వెంట్రుకలు తెల్లవడము దేహధర్మంలో భాగంగా, వయోధర్మంలో భాగంగా, శరీర జీవన క్రియల్లో భాగంగా సర్వసాధారణంగా వయస్సు వచ్చిన తర్వాత తెల్ల వెంట్రుకలు పోవడం సర్వసాధారణమా, నంబర్ 1 పాయింట్. రెండవది, కొంతమందిలో కొంత ముందు ఒక 4-5 సంవత్సరాల ముందు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంటుంది. సర్వసాధారణంగా వయస్సులో వచ్చేటువంటి తెల్ల వెంట్రుకలు జనరల్గా ఆరోగ్య సమస్య కాదమ్మా, జీవధర్మాలు దేహధర్మాల్లో భాగం. చిన్న వయస్సులో తెల్ల వెంట్రుకలు వచ్చాయంటే అనారోగ్యం అని చెప్పి చెప్పవచ్చు. సో నాకు చిన్న వయస్సులో అయితే తెల్ల వెంట్రుకలు రాలేదు, ఒక వయస్సు వచ్చిన తర్వాత దేహధర్మాల భాగం వచ్చినాయి, అదొకటి. రెండవది, ఈ తెల్ల వెంట్రుకలు మరి రాకుండా కూడా ఏదో నేను రాకుండా ఒకవేళ వచ్చినప్పటికీ ఏదో జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముఖ్యంగా వెంట్రుకలు వచ్చి తెల్ల వెంట్రుకలు వచ్చిన తర్వాత హెయిర్ డై వేసుకోవడం కానీ ఇంకోటి కానీ చేసుకోవచ్చుమా. నేను ఇంతవరకు ఎలాంటి హెయిర్ డై వేసుకోలేదు, మొదటి నుంచి లేదు, ప్రస్తుతం లేదు, భవిష్యత్తు కూడా నేను వాడనమ్మా. న్యాచురల్ కూడా వాడుకోలేదు. సో ఇంతకుముందు వాడుకోలేదు, ఇప్పుడు వాడడం లేదు, భవిష్యత్తు నాకు అవసరం లేదు. ఆ సౌందర్య పిపాస, ఆకాంక్ష, సౌందర్య కోరి ఇది కూడా లేదమ్మా. కాబట్టి ఏమంటే, ఎందుకంటే మొదట్లో ఇవి చెప్పకపోతే ఏంటంటమ్మా, వీడియో చూస్తేనే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టేసరికి సో మంచి వీడియో మరి వేలాది మంది లక్షలాది మంది ప్రేక్షకులు మిస్ అయిపోతారనేటువంటి సదుద్దేశంతోనే దీంతోనే చెప్తున్నానమ్మా, లేకపోతే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఫార్ములాకు సంబంధించి కూడా మరి చాలా మంది ఈ మధ్య రోజులు చాలా మంది వస్తున్నాం, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి గూగుల్లో కూడా నేను చెప్పింది సెర్చ్ చేసుకోవచ్చమ్మా. అందుకే నేను చెప్పేటువంటి ఔషధాల్లో హెయిర్ ని తెల్లబరిచేటువంటి గుణం ఉందే లేదని చెప్పేసి, కాబట్టి నేనైతే వాడలేదమ్మా. సో మరి కాలానుగుణంగా ఈ మధ్య కాలంలో వయస్సు నిమిత్తంలో అందరూ కూడా ఎక్కువ శాతం మంది కూడా సౌందర్య పిపాస ఎక్కువ పెరిగిపోతుందమ్మా. ఎవరికి నచ్చుతుంది సరే, చిన్న ఏజ్ లో వైట్ హెయిర్ ఎవరికి నచ్చుతుంది? సో వయసు వచ్చిన వాళ్ళు కూడా అమ్మా, అది నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను. సో 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఏంటంటే వెంట్రుకలు బాగా నల్లగా నిగలిగలాడుతూ సౌందర్యంగా కాంతివంతంగా ఆకర్షణీయంగా ఉండాలని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటుంటారమ్మా. సో ఎవరైనా వాడుకోవచ్చమ్మా. కాబట్టి దీన్ని చూసేసి మరి వయస్సు ఉన్నటువంటి వాళ్ళు అవసరం బట్టి వాడుకోవచ్చు, లేకపోతే చిన్న వయసులో ఈ సమస్యలు ఎక్కువ వచ్చినప్పుడు మానసికంగా కూడా చాలా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి చిన్న వయస్సు వాళ్ళు వాడుకోవచ్చమ్మా, ఎవరైనా వాడుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ముందే దానికి సంబంధించి నెగిటివ్ కామెంట్స్ రాయడం వల్ల చాలా మంది కూడా నిజంగా ఏదైనా మెడిసిన్ ఉంటే సారే వాడుకొని నల్లగా చేసుకోండి కదా అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి చెప్పడం జరుగుతుందమ్మా. అంటే మంచి వీడియో 10 మందికి పెంచడం వల్ల, 10 మందికి మంచి వీడియో పంచడం వల్ల ఎక్కువ మందికి ఉపయోగపడతామా. సో నెగిటివ్ కామెంట్స్ రాయడం వల్ల మనం కూడా మంచి దీన్ని రాంగ్ డైరెక్షన్ లో గైడ్ చేసినట్లు అవుతుందమ్మా. అది సమాజానికి కూడా అంత మంచిది కదమ్మా. దానికోసమే నేను ఇంత ఉపద్ఘాతం చెప్పడం జరిగింది. మరి సరే, అసలు సబ్జెక్ట్ వద్దామమ్మా. ఇదంతా నాణ్యానికి ఒక వైపే. సో మరి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు. మనం మొదట్లోనే మీరు చెప్పారు, హెయిర్ డేస్ వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇది 100కి 100 పాళ్ళు అక్షరాలు నిజం. కొంతమందికి నల్ల మచ్చలు వస్తుంటాయి ఫేస్ మీద, బాడీ మీద. కొంతమందికి తెల్ల పొడలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి చుండ్రు వస్తుంటుంది. అదేవిధంగా కొంతమందికి వెంట్రుకలు అలర్జీ వచ్చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొంతమందికి డై వాడుకోవడం వల్ల ఆయాసం, ఆస్తమా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దద్దులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర అనేక రకాల చర్మ వ్యాధులు వస్తుంటాయి. సూట్ కాకపోతే అన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయమ్మా. సో కొంతమందికి వెంటనే ఆ ప్రభావం చూపిస్తే, కొంతమందికి కొన్నాళ్ల పాటు ఆ డైన్ వాడిన తర్వాత కూడా కొన్నాళ్ళు బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మన బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి.
సో ఇది ఏమాత్రం మంచిది కదమ్మా. ఇంకోటి ఏంటంటే మరి దీనికి కారణం ఏంటంటే అసలు వెంట్రుకలు తెరబడడానికి పోషకాహార లోపం ఒక ప్రధాన కారణము, మానసిక ఒత్తిడి ఒక కారణము, వాతావరణ కాలుష్యం ఒక కారణము. వీటన్నింటికి మనం ఒక రకంగా కారణాలుగా చెప్పుకున్నప్పుడు వీటికంటే మరొక ముఖ్యమైన కారణము విపరీతంగా విచ్చలవిడిగా అవగాహన లేక ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత చిన్న వయస్సు నుంచే అత్యంత పవర్ఫుల్ శక్తివంతమైనటువంటి షాంపూలు చిన్నపిల్లల నుంచి వాడడం ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. మీరు బాగా గమనించండి, చిన్న వయసు నుంచే తల్లిదండ్రులకు ఆరోగ్యపరమైనటువంటి స్పృహ అవగాహన లేకపోవడం చేత రకరకాల షాంపూలు వాడడం చేతనే చిన్న వయసు నుంచే వాళ్ళకి తలకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. సో చుండ్రు రావచ్చు, వెంట్రుకలు మరి తెల్లగా ఇది కావచ్చు, పేరు సమస్య రావచ్చు, అదేవిధంగా వెంట్రుకలు కోర్స్ అంటారమ్మా, అంటే వెంట్రుకలు విరిగిపోయేటువంటి పరిస్థితి రావచ్చు, వెంట్రుకల్లో ఆ నిగనిగతనం తగ్గిపోవచ్చు, కళావిహీనంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, వెంట్రుకల గ్రోత్ తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా మరి తెలిసి తెలియక మరి షాంపూ వాడుకోవడం వల్ల కలుగుతున్నాయమ్మా. సో ఇవన్నీ కూడా మరి అందరూ తెలుసుకోవడం చాలా చాలా మంచిదమ్మా. సరే, ఫార్ములా ఎలా తయారు చేసుకోవాలని చెప్తానమ్మా. ఎందుకంటే చాలా మంది ఇదంతా మాకెందుకు డాక్టర్ గారు, ఇంతసేపటి నుంచి మీ వీడియో చూస్తుంటే అసలు ఫార్ములా చెప్పకుండా ఇదంతా ఫార్ములాకి ముందు స్టెప్స్ ఇవన్నీ అదే కదమ్మా, ఇదంతా చెప్తున్నారని చెప్పేసి కొంతమంది అట్లా కూడా కామెంట్ చూస్తుంటామా. ఎందుకంటే జనరల్ గా ఫస్ట్ లో చెప్పారేమో లోక భిన్న రుచిగా అని చెప్పేసి, సో దానికోసం అని చెప్పి అసలైన ఫార్ములాగా చెప్పేస్తానమ్మా. ఎంతో మంది వాడారమ్మా. దాదాపు నా వైద్య అనుభవంలో ఈ 30-40 సంవత్సరాల ఇంచుమించు వైద్య అనుభవంలో కూడా ఎంతో మంది వాడారు. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే ప్రశ్న కూడా చాలా మంచిగా ప్రజెంట్ డేకి అవసరమైన ప్రశ్న మీరు అడిగారు కాబట్టి చెప్తానమ్మా. సో గూగుల్ సెర్చ్లో కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఔషధాలన్నీ కూడా గూగుల్ సెర్చ్ చూసుకొని వాటి గుణాలు చూసుకొని కూడా వాడుకోవచ్చమ్మా. అంతకంటే నేను చెప్పాను, ఇదేం వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు కాదు. ఎవరికే వాళ్ళు తయారు చేసుకోమని చెప్తున్నాను. ఎవరింట్లో వాళ్ళు తయారు చేసుకునేది కానీ ఇదేదో ఇంకో చోట దొరికేది పద్ధతి కూడా కాదు. కాబట్టి చూసుకొని వాడుకొని వాళ్ళు మంచి ఆరోగ్యాన్ని పొందుకో. అంతకంటే మనకు పుణ్యం ఏం కావాలమ్మా. మంచి గైడ్ చేయగలిగితే అంతకంటే ఇంకా హ్యాపీనెస్ ఏం కావాలమ్మా. మానసిక సంతృప్తి కూడా ఉంటుంది, 10 మంది మన నుంచి బాగుపడాలని చెప్పేసి. సో ఎలా తయారు చేసుకోవాలంటే కేవలం 4 పదార్థాలమ్మా. స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె. నువ్వుల నూనె కూడా కొంచెం ప్రయత్నం చేస్తే దొరుకుతుందమ్మా. సో కొంచెం ప్రయత్నం అంతే, మనసు ఉంటే మార్గం ఉంది. సో ఎక్స్ట్రా వర్జిన్ ఈ తిల్ ఆయిల్ దొరుకుతుందమ్మా. అంటే మామూలుగా ఏమంటే గానిగ ద్వారా తీసినటువంటి నువ్వుల నూనె దొరుకుతుందమ్మా. ఇబ్బంది లేదు, కొంచెం ప్రయత్నం చేసి. ఒకవేళ దొరకకపోతే ఇంకా మామూలు ఉన్నటువంటి మంచి నువ్వుల నూనె తీసుకోవడం మంచిది. దొరికితే మాత్రం గానుగ నూనె చాలా మంచిదమ్మా దీనికి. అందులో కూడా నల్ల నువ్వుల నూనె దొరికితే మరి మంచిది, లేకపోతే మామూలుది. నువ్వుల నూనె ప్రధానం. కానీ నువ్వుల నూనె నేను చెప్పిన వాటిలో వేరియేషన్స్ మంచిది దొరికితే మంచిది ప్రిఫర్ చేయడం మంచిదమ్మా. ఒక 60 to 75 ml నువ్వుల నూనె తీసుకోవాలమ్మా. నువ్వుల నూనెను జస్ట్ కాస్త వేడి చేస్తే చేయొచ్చు, లేకపోతే అలాగైనా పర్లేదమ్మా, ఎలాగైనా పర్లేదు. ఆ నువ్వుల నూనెలో ఈ పటిక పొడి, పటికనే ఆలం అని చెప్పేసి అంటుంటారమ్మా. సో గడ్డలు మనకు మార్కెట్లో దొరుకుతాయి, పటిక పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది. పటిక గడ్డలు తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది, తెల్లటి పౌడర్ అయిపోతుంది. సో ఆ పటిక పొడిని 5 to 10 grams, 1 to 2 teaspoons, 1 to 2 teaspoons అందులో కలిపేసేయాలి. అట్లే ఉసిరిక పొడి అమ్మా, ఉసిరిక పొడి ఒక 20 grams అందులో కలిపేసేయాలి. చివరిగా కలవంజి అని చెప్పేసి దొరుకుతుందమ్మా. కలవంజి నల్లగా ఉంటాయి, అందరికీ తెలిసే ఉంటుందమ్మా. సో కలంజిని కూడా మిక్సీలో వేసేస్తే బ్లాక్ పౌడర్ అయిపోతుంది, అది కూడా వేసేయాలి. సో 60 to 75 ml అప్రాక్సిమేట్గా అమ్మా. సో 60 to 75 ml నువ్వుల నూనెలో 5 to 10 grams పటిక పొడి, సో 20 grams ఉసిరిక పొడి, 20 grams కలవంజి పొడి. ఇదంతా కలపడం వల్ల అసలు కలిపేసరికి నల్లగా తయారైపోతుందమ్మా. మిక్సీలో చేతనమ్మా ఒక కంటైనర్లో తీసుకొని గిన్నెలో అన్ని కలిపేసి సరిపోతుంది. ఇనుముది అయితే మరి మంచిది, ఇనుముది లేకపోతే మామూలు స్టీల్ గిన్నెలని కలుపుకోవచ్చు, ప్లాస్టిక్ దాంట్లోనే కలుపుకోవచ్చు. అంత బాగా కలిపేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి కలరే బాగా బ్లాక్గా కనిపిస్తుంది. అది చూసేదానికి అపియరెన్సే ఏ సార్ట్ ఆఫ్ బ్లాక్ కనిపిస్తుంది. దాన్ని తీసేసుకున్నామా మొత్తం ఈ స్కాల్ప్కి హెయిర్స్కి అంతా అప్లై చేసేయాలమ్మా. సో అప్లై చేసేసి జస్ట్ ఒక 2 hours ఉన్న తర్వాత ప్లెయిన్ వాటర్తో కడిగేసేయాలి. సరే, ఈ ఆయిల్ ఏమైనా హీట్ చేసుకోవాలా లేకపోతే నార్మల్? అది హీట్ చేసి కలుపుకోవచ్చు మా. హీట్ చేసి కలిపితే మంచి బెనిఫిట్ అవుతుంది. ఒక 2 hours తర్వాత జస్ట్ ప్లెయిన్ వాటర్తో కడిగేస్తే జనరల్ పోతున్నాం, ప్రాబ్లం అయితే ఉండదు. ఫస్ట్ సారి మాత్రం వాడద్దామా, ఎందుకంటే వెంటనే షాంపూ వాడుకోవడం వల్ల ఇవి న్యాచురల్ రెమెడీస్ కాబట్టి ఒక్కోసారి షాంపూ ఎఫెక్ట్ అంతా పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి జస్ట్ 1 day or 2 days గ్యాప్ అయిన తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో
కడిగేసుకో తలస్నానం చేస్తే సరిపోతుందమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో వారంలో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ సమస్య తీవ్రతను బట్టి వాడుకోవడం వల్ల క్రమంగా ఆ వెంట్రుకలంతా తెల్లదనం పోయి నలుపుదనాన్ని సంతరించుకుంటాయమ్మా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఔషధం అందరూ వాడుకోవచ్చు కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సేఫ్టీగా ఉంటుంది. సార్ ముఖ్యంగా ఇది ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు అంటారా, లేకపోతే 2 hours పెట్టుకుంటే చాలండి? ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు అమ్మా. దీనివల్ల ప్రాబ్లం అయితే ఉండదు. వాళ్ళకి ఏదైనా అట్లా దానికి ఇబ్బంది లేకపోతే అంటే వీక్లీ ఒక 2 times చేసేవాళ్ళు, హెడ్ బాత్ చేసేవాళ్ళు ఓవర్ నైట్ పెట్టుకుంటే మార్నింగ్ చేసుకోవచ్చమ్మా. అట్లా చేసుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ అంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదమ్మా. చాలా చక్కగా పనిచేస్తుంది. ఎక్కువ రోజులు వాడినా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. హెయిర్ డై బదులు ఇది వాడుకుంటామమ్మా. ఇంకా ఇదంతా చెప్పేసరికి తర్వాత వినేసరికి కొంతమందికి పర్మనెంట్ రెమెడీ కావాలని చెప్పేసి కూడా అడుగుతుంటారమ్మా. పర్మనెంట్ రెమెడీ కావాలంటే చెప్తే కదమ్మా, వయసు వచ్చిన తర్వాత పర్మనెంట్ రెమెడీ మనం చేయదగింది ఏం లేదమ్మా. సో దేహధర్మాల్లో భాగము. సో చిన్న వయసులో ఈ సమస్య వస్తే దానికి ఇంటర్నల్ మెడిసిన్స్, సమస్యను గుర్తించి దానికి ఇంటర్నల్ మెడిసిన్ వాడుకోవడం వల్ల మనం ఈ సమస్య నుంచి పై మందు వాడుకుంటూ కడుపులోకి వాడుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చుమా. సో ఈ పై మందు వాడుకోవడం వల్ల ఎన్నాళ్ళు వాడుకుంటుంటే అన్నాళ్ళ పాటు వెంట్రుకలు నిగనిగలాడుతూ నల్లగా కోమలంగా ఆకర్షణీయంగా ఉంటాయమ్మా. సార్ ఓవరాల్ గా వైట్ హెయిర్ కి ఒక చెక్ పాయింట్ పెట్టడానికి మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.